హాయ్ అండి, మా రాయలసీమ సైడ్ చేసుకుండే గోవాకు పులగూర అండి. గోవాకు పచ్చి అలసందకాయలు ఒలుసుకొని గింజలు చేసుకునేటివి అండి. ఇవి ముదిరినేటివి. ఈ గింజలు ఈ గోవాకుతో పులగూర చేస్తారండి. మా అక్క చేస్తుంది, చూడండి ఎలా చేయాలనో. గోవాకు కడుక్కొని కుక్కర్లో వేసుకున్నామండి. అలసంద గింజలు కడుక్కొని వేసుకున్నాము. టమోటాలు ముక్కలు చేసుకొని ఒక 4 టమోటాలు, పచ్చిమిర్చి దానికి తగినన్ని, ఉల్లిపాయ ఒక పెద్ద గడ్డ అండి ముక్కలు చేసి వేసుకుందాం. కొత్తిమీర, తగినంత ఉప్పు, పసుపు తగినంత, తగినంత వాటర్ అండి సరిపడమైన. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నామండి. మూత పెట్టేసి ఒక 7 విజిల్ రానిచ్చుకున్నామండి. మెత్తగా ఉడుకుతుంది, ఎందుకంటే గోంగూర కదా, అలసంద గింజలు ఉడకాల. 7 విజిల్ ఉడికించుకున్నాము. చూడండి ఈ విధంగా మెత్తంగా చూడండి ఎట్టు ఉడికిపోయినాయో. విత్తనాలు కాలుతుంది, అట్టు ఉడుకుపోవాలా. ఇప్పుడు పప్పు గుత్తితో నింపుకోవాలండి. మెత్తంగా నింపుకోవాలా. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. తగినంత ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి బాగా వేగనిద్దామండి. చూడండి పోపు వేగేసింది. ఇప్పుడు పులగూర వేసేస్తామండి. బాగా కలుపుకోవాలండి. ఒక 3 నిమిషాలు ఉడకనిద్దామండి. ఉడకనిచ్చి దింపేద్దాం. రెడీ అయిపోయిందండి గోవాకు అలసంద గింజలు పులగూర అండి. చాలా బాగుంటుంది. ఇదే విధంగా తయారు చేసుకోండి. బాయ్ అండి.